హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పార్ట్ 31 బాణాసుర గర్వభంగం. ఇక్కడ ఇలా శివకేశవులు ఇద్దరు రాజీ పడిపోవటాన్ని గమనించిన కుంభాండు వెళ్లి కుమారస్వామిని ఆశ్రయించాడు. భక్త రక్షాదీక్షితుడైన కుమారస్వామి కుంభాండు తెచ్చిన రథంలోనే కూర్చొని కోపంతో మండిపడుతూ గరుత్మంతుడి మీద ఉన్న ప్రద్యుమ్న బలరాముల మీద బాణవర్షం కురిపించాడు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు మరు నిమిషంలో గరుత్మంతుడి మీద నిలబడి కుమారస్వామితో యుద్ధానికి తలబడ్డాడు. ఇటు శ్రీకృష్ణ బలరామ ప్రద్యుమ్నులు, అటు దేవ సేనాధిపతి అయిన కుమారస్వామి ఒకరికొకరు తీసిపోకుండా ఒకరి మీద ఒకరు బాణాలు కురిపించుకున్నారు. త్వరలోనే బాణయుద్ధం అస్త్రయుద్ధంగా మారిపోయింది. ఇరు పక్షాల వారికి ఒళ్ళు చీరికిపోయి రక్తం కారుతోంది. అయినా సరే ఎవరూ వెనుకంజ వేయటం లేదు. ఒకరి అస్త్రాలను మరొకరు నిర్వీర్యం చేసుకుంటూ అస్త్రయుద్ధాన్ని కొనసాగించారు. ఒక దశలో కుమారస్వామి సహనాన్ని కోల్పోయి బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని శ్రీకృష్ణుడి మీదకి ప్రయోగించేశాడు. ఈ అస్త్రాన్ని అసలు ప్రయోగించనే రాదు, ఎందుకంటే ఇది లోక సంహారకమైన అస్త్రం. అటువంటి అస్త్రాన్ని కుమారస్వామి అంతటి వాడు ప్రయోగించేసరికి ఆకాశంలో నలుప్రక్కలా నిలబడి యుద్ధాన్ని తిలకిస్తున్న సిద్ధచారణ యక్ష కిన్నరాది దేవతా వర్గాల వారు భయభ్రాంతులై హాహాకారాలు చేస్తూ తలో ప్రక్కకు పారిపోయారు. బ్రహ్మ శిరోనామక అస్త్రపు కాంతి తీవ్రత వల్ల శ్రీకృష్ణ దిత్రయం అగ్నికుండంలో పడిపోయినట్లయి చూసేవారికి ఎవరికీ వాళ్ళు కనిపించకుండా పోయారు. కానీ శ్రీకృష్ణుడి అస్త్ర ప్రయోగానికి మండిపడి ఇక వెనుకంజ వేయకుండా ఆ అస్త్రం మీదికి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శన చక్రం లోక భయంకరంగా ప్రజ్వలించి ఆవరించేసరికి కుమారస్వామి ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకాస్త్రం నిర్వీర్యమై రాలి నేల మీద పడిపోయింది. ఇది గమనించిన దేవ సంఘాల వారు ఊపిరి పీల్చుకొని ఆశ్చర్యచకితులై శ్రీకృష్ణుడికి అభినందనలు చెబుతూ జయ జయధ్వానాలు చేశారు. కుమారస్వామి మాత్రం ఈ పరాజయాన్ని తట్టుకోలేక లోకంలో ఎవరి దగ్గర లేకుండా తన ఒక్కడి దగ్గర మాత్రమే ఉన్న అపూర్వమైన శక్తి ఆయుధాన్ని సరాసరి శ్రీకృష్ణుడి మీదకి ప్రయోగించాడు. ప్రళయాగ్ని జ్వాల వంటి మహా అగ్నిజ్వాలలను వెళ్ళగ్రక్కుతూ శ్రీకృష్ణుడి మీదికి దూకుతున్న ఆ శక్తి ఆయుధాన్ని గమనించిన దేవేంద్రుడంతటి వాడు భయభ్రాంతుడై అయ్యో ఇవాల్టితో శ్రీకృష్ణుడి పని అయిపోయింది అని గగ్గోలు పెట్టాడు. శ్రీకృష్ణుడు మాత్రం ఏమీ కంగారు పడకుండా తాపీగా నిలబడి ఆ శక్తి ఆయుధం బాగా దగ్గరికి వచ్చేదాకా ఆగి అది తన మీద పడబోతూ ఉండగా గట్టిగా ఒక హూంకారం చేశాడు. ఆశ్చర్యం! ఆ హూంకార ప్రభావానికి జ్వాలాలు ఎగజిమ్మే శక్తి ఆయుధం తడి బొగ్గులా కుప్పలాగా మారిపోయి నేలకు రాలిపోయింది. కానీ శ్రీకృష్ణుడు అక్కడితో ఆగలేదు. చండ ప్రచండుడై తన చక్రాయుధాన్ని మరొకసారి ఆహ్వానించి తన చేతిలోకి తీసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన శంకరదేవుడు ఆ చక్రాన్ని కుమారస్వామి కూడా తట్టుకోలేడని తెలిసినవాడు కనుక తన కుమారుని రక్షించడం కోసం తన భార్య అయిన పార్వతీ యొక్క అంశలలో ఒక అంశ అయిన కోటి విదేవిని పిలిచి నువ్వు కుమారస్వామిని రక్షించు అని ఆజ్ఞాపించాడు. కోటవీదేవి అంటే ఎవరో కాదు, నందగోకులంలో పెరుగుతున్న దుర్గాశక్తియే ఈమె. అనిరుద్ధుడికి ప్రత్యక్షమై అతడి బాణాపాశాలను విడిపించిన తల్లి ఈవిడే. ఈమె నందగోకులం వారందరికీ ఆడపడుచు. అలాంటి కోటవీదేవి రివ్వున ఆకాశంలోకి ఎగిరి ఉన్నట్టుండి నగ్నంగా మారిపోయి చక్రం ప్రయోగించబోతున్న శ్రీకృష్ణుడికి ఎదురుగా శ్రీకృష్ణ కుమారస్వాముల మధ్యలో నిలబడింది. తమ ఇంటి ఆడపడుచు ఇలా నగ్నంగా ఎదుటపడేసరికి శ్రీకృష్ణుడు విసుక్కొని గిరుక్కున వెనక్కి తిరిగి ఛీ కోటవీదేవి, ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తున్నావు? నా చక్ర ప్రయోగానికి అడ్డుపడకు, చీర కట్టుకుని పక్కకు తప్పుకో అని గర్జించాడు. ఆడపడుచు కనుక కోటవీదేవి భయపడలేదు. కుమారస్వామిని రక్షించాలనే సంకల్పంతో సమాధానం ఏమీ చెప్పకుండా అలాగే నిలబడి ఉండిపోయింది. అది గమనించిన శ్రీకృష్ణుడు కోటవీదేవి వంక చూడకుండానే కోటవీదేవి, నీకు కుమారస్వామిని బ్రతికించాలని ఉంటే నువ్వు అతన్ని యుద్ధరంగం నుంచి తీసుకుని పక్కకు వెళ్ళిపో. అతడు యుద్ధరంగంలో నిలబడి ఉంటే మాత్రం బ్రతకడు అన్నాడు. కోటవీదేవి వెంటనే వెనక్కి వెళ్లిపోయి కుమారస్వామితో మంతనాలాడి ఆయనను యుద్ధరంగంలో నుంచి ప్రక్కకు తీసుకుపోయింది. అది గమనించిన శ్రీకృష్ణుడు తన చక్రాయుధాన్ని తనే ఉపసంహరించుకున్నాడు. కానీ కుమారస్వామి యుద్ధరంగం నుంచి వైదొలగడాన్ని గమనించిన బాణాసురుడు బాగా కంగారు పడి కుమారస్వామి నిలబడి యుద్ధం చేసిన చోటికి తనే వచ్చి తనే శ్రీకృష్ణుడితో సూటిగా యుద్ధం చేస్తానని రంకెలు వేయసాగాడు. అతడి నిర్ణయానికి అతడి సైన్యం వారే బెదిరి తలో ప్రక్కకి పారిపోయారు. కానీ అతడి ప్రధాన వీరులు మాత్రం అతన్ని వదిలిపెట్టలేదు.
అలాగే అతడి సేనా సమూహంలోని ప్రమథగణం వారు కూడా అతడికి అండగానే నిలిచారు. అతడి పురోహితులు, పౌరవృద్ధులు ముందుకు వచ్చి అతడికి విజయం కలగాలని దీవెనలు ఇచ్చి ప్రోత్సహించారు. క్రోధావేశ పరుషుడై ఉన్న బాణాసురుడు తన మీదికి యుద్ధానికి తెగబడుతున్నాడని గమనించిన శ్రీకృష్ణుడు గరుత్మంతుడి మీద మరికొంత ముందుకు వచ్చి బాణాసురుడికి ఎదురుగా నిలబడ్డాడు. ఇలా శ్రీకృష్ణుడు సూటిగా తన కంటపడేసరికి బాణాసురుడి క్రోధమంతా తిట్లుగా మారిపోయింది. అతడు రకరకాలుగా ప్రగల్భాలు పలుకుతూ శ్రీకృష్ణుని ఇలా నిందించాడు. ఓరి శ్రీకృష్ణ, మితిమీరిన బలగర్వంతో నా మీదికి ఉరుకుతున్నావు. దీనికి ఫలితం ఏమిటో త్వరలోనే నీకు అర్థమవుతుంది. నువ్వు 8 చేతుల వాడివి, నేను 1000 చేతుల వాడిని. ఏ ధైర్యంతో నువ్వు నా మీదికి దూకుతున్నావు? ఇవాళ్టితో నీకు ద్వారకా నగరంలో నూకలు చెల్లిపోయాయి. ఇక నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి నీ వాళ్ళను చూసేది కల్లా అని ఈ విధంగా బాణాసురుడు రకరకాలుగా ప్రేలాడు. శ్రీకృష్ణుడు దానికి సమాధానంగా గట్టిగా నవ్వి ఇలా అన్నాడు. బాణాసురా, నిజమైన వీరులు ప్రగల్భాలు పలకరు. నిజమైన సమర్థులు ఎదుటివారిని నిందించరు. నిందలు, ప్రగల్భాలు మాత్రమే విజయానికి సూచికలు అయ్యేటట్లయితే నీలాంటి రాక్షసులు చాలా మంది నన్ను జయించి ఉండేవాళ్లే. కనుక మాటలు కట్టిపెట్టి నీ దగ్గర పరాక్రమం ఏదైనా ఉంటే చూపించు. 1000 చేతుల వాడివని మిడిచిపడుతున్నావు. పూర్వం కార్తవీర్యార్జునుడనే వీరుడికి నీలాగే 1000 చేతులు ఉండేవి. ఆ చేతులన్నింటినీ పరశురాముడనే 2 చేతుల పసిబాలుడు కొమ్మలు నరికినట్లు నరికి పారేశారు. ఈ చరిత్ర నీకు తెలియదా? చేతులు లెక్కలు పక్కన పెట్టినా నీ చేతులలో నిజమైన బలం ఉంటే నిరూపించుకో. యుద్ధానికి ముందుకురా. శ్రీకృష్ణుడు ఇలా గర్జిస్తూనే 8 చేతుల వాడు కాస్త 2 చేతుల వాడుగా మారిపోయి బాణాసురుడి మీదికి బాణాలు గుప్పించేశాడు. ఆయనతో పాటు బలరామ ప్రద్యుమ్నులు కూడా బాణాలు గుప్పించారు. ఆ శర వర్షాన్ని చూసి బాణాసురుడు చిరునవ్వులు చిందిస్తూ తన బాణ విద్య నైపుణ్యంతో ఎదుటివారి బాణాలను విరగ్గొట్టడం మాత్రమే కాక 1000 చేతులతోనూ 1000 రకాల ఆయుధాలను తీసుకొని అన్నీ ఒకేసారి శ్రీకృష్ణుడి మీదికి గుప్పించాడు. ఇలా బాణాసురుడు ఎన్నిసార్లు ఆయుధాలు గుప్పించినా అవి శ్రీకృష్ణాదిత్రయం మీద పడి పూచిక పుల్లల్లాగా పక్కకు రాలిపోతున్నాయి. దాంతో తిక్కరేగిన బాణాసురుడు బ్రహ్మదేవుడు తనకిచ్చిన ప్రత్యేక అస్త్రాన్ని బయటకు తీశాడు. అతడు అలా బ్రహ్మదత్తమైన అపూర్వ అస్త్రాన్ని బయటకు తీసేసరికి ఆకాశంలో ఉన్న దేవతా వర్గాలంతా బెంబేలెత్తిపోయాయి. ఈలోగా బాణాసురుడు ఆ అస్త్రాన్ని ప్రయోగించేశాడు. ఆ అస్త్ర ప్రభావం వల్ల దిక్కుల్లో అన్ని పక్కలా చీకట్లు కమ్ముకుపోయి ఎవరూ ఏమీ కనిపించలేదు. పైగా ఆ అస్త్రంలో నుంచి వేల బాణాలు పుట్టుకు వచ్చి శ్రీకృష్ణాదిత్రయాన్ని అన్ని ప్రక్కలా ముంచెత్తేశాయి. శ్రీకృష్ణుడు నిబ్బరంగా నిలిచి ఇది బ్రహ్మదత్తమైన దివ్యాస్త్రమని గుర్తించి ఆ చారు చీకట్లోని వర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అదేం చిత్రము! కేవలం వర్జన్యాస్త్ర ప్రయోగం వల్ల బ్రహ్మదత్త మహాస్త్రం నిర్వీర్యమైపోయి దానివల్ల కలిగిన చీకట్లన్నీ తొలగిపోయి దానిలో నుంచి వెలువడే బాణ పరంపర కూడా ఆగిపోయింది. ఈ ఆశ్చర్యాన్ని గమనించిన రాక్షస వర్గాలు చీచీ అని నిందించగా దేవతా వర్గాలు మాత్రం ఆనందంతో కేరింతలు కొట్టాయి. నారద మహర్షి అయితే ఆనందంతో గంతులు వేస్తూ ఇటూ అటూ దూసుకు వస్తున్న బాణ పరంపరల మధ్యలోనే సంచరిస్తూ తన వీణ మీటుకుంటూ ఇటువంటి మహా అద్భుత యుద్ధాన్ని చూడగలుగుతున్నాను, శ్రీకృష్ణుడి పరాక్రమాన్ని ప్రత్యక్షంగా దర్శించగలుగుతున్నాను, నా జన్మ ధన్యం అంటూ పాటలు పాడసాగాడు. అక్కడితో ఆగక, ప్రభు శ్రీకృష్ణ, ఇంకా విజృంభించు, నువ్వు అవతరించిన ప్రయోజనాన్ని ఇంకా సాధించు, దేవతాద్వేషి అయిన ఈ బాణాసురుణ్ణి తగిన విధంగా శిక్షించు అంటూ ఆ మహర్షి శ్రీకృష్ణుని ప్రోత్సహించసాగాడు. ఈలోగా శ్రీకృష్ణుడు మరింత విజృంభించి తన బాణ ప్రయోగాలతో బాణాసురుడి రథాన్ని, గుర్రాలను, సారథిని కూడా చిన్న చిన్న ముక్కలుగా క్రిందికి నరికేశాడు. అక్కడితో ఆగక బాణాసురుడి కవచాన్ని పగలగొట్టి అతడు తన చేతికి ధరించిన హస్త కవచాన్ని కూడా ఛేదించి అతడు బాణాలు వేయలేని పరిస్థితిని తెచ్చి మరొక పెద్ద బాణంతో సూటిగా అతడి నాభి మధ్యలోనే లోతుగా కొట్టాడు. ప్రాణ సంకటకరమైన ఆ దెబ్బకు బాణాసురుడు మరణించలేదు కని విలవిలలాడి మూర్ఛపోయాడు.
ఈ దశలో బాణాసురుడికి పూర్వం కుమారస్వామి బహుమతిగా ఇచ్చిన నెమలి వాహనం ఆగ్రహించి గరుత్మంతుడి మీదికి విరుచుకుపడింది. ఆ నెమలి గరుత్మంతుడంతటి వాణ్ణి మొదట్లో రకరకాలుగా చికాకులు పెట్టింది. కానీ గరుత్మంతుడు త్వరలోనే తేరుకొని తన ఎదురు దాడిలో నెమలి కంఠాన్ని తన ముక్కు పూటాలతో దొరకపుచ్చుకొని ఆకాశంలో పైకెత్తి తన గోళ్లతోనూ రెక్కల తాపులతోనూ నెమలిని తీవ్రంగా బాధించాడు. ఆ బాధకు తాళలేక నెమలి ఆకాశంలోనే మూర్ఛపోయింది. అప్పుడు గరుత్మంతుడు దాని కంఠాన్ని వదిలిపెట్టి తన కాళ్లతో గట్టిగా కొట్టి నేల మీదకు పడేశాడు. ఇక్కడ ఈ పక్షి యుద్ధం కొనసాగుతూ ఉండగా అక్కడ నేల మీద పడి బొర్లుతున్న బాణాసురుడు తనలో తాను ఇలా ఆలోచించసాగాడు. ఎంతమంది హితైషులు చెబుతున్నా వినకుండా బలగర్వంతో యుద్ధం యుద్ధం అని గర్జించాను. శంకరదేవుడు నవ్వినప్పుడు నాకు జ్ఞానోదయం కలగలేదు. ఇవాళ ఇటు నా రాక్షసులు అటు ఆ దేవతలు చూస్తూ ఉండగా ఇలా దిక్కులేని వాణ్ణై నేల మీద పడి పొర్లుతున్నాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకు ఎవరి దిక్కు అని బాణాసురుడు ఇలా మదన పడుతూ ఉండగానే శంకర భగవానుడు బాణాసురుడి దీనస్థితిని గమనించి నందీశ్వరుణ్ణి పిలిచి ఇలా అన్నాడు. నందీశ్వర, ఎన్ని తప్పులు చేసినా బాణాసురుడు మనవాడు. ఇప్పుడు ప్రాణాపదలో ఉన్నాడు. కానీ ఇవాళ నేను యుద్ధం చేసే పరిస్థితిలో నేను కనుక నువ్వు బ్రహ్మదేవుడు నిర్మించిన సింహ వాహనాలు గల ఈ మహారథాన్ని తీసుకొని బాణాసురుడి దగ్గరికి వెళ్ళు. అతన్ని ఏదో విధంగా ఆదుకో అని. నందీశ్వరుడు చిత్తం అని వెంటనే ఆ సింహరథాన్ని తీసుకొని బాణాసురుడి దగ్గరికి వెళ్ళి అతన్ని ముట్టుకొని అతడి బాధలు పోగొట్టి, బాణాసురా లే, త్వరపడు, మహాదేవుడు పంపించిన ఈ రథంలో ఎక్కు. ఇది బ్రహ్మదేవుడు నిర్మించిన ప్రత్యేక రథం. దీనిని ఏ అష్టాలు ఏమీ చేయలేవు. నేనే స్వయంగా సారథిగా ఉంటాను. నువ్వు వీరుడివై యుద్ధం చేయి అని ప్రోత్సహించాడు. దాంతో బాణాసురుడు ప్రాణం లేచి వచ్చినట్లయి ఒక్కసారిగా ఆ దివ్యరథంలోకి దూకి శ్రీకృష్ణుడి మీదికి బాణాలు గుప్పించి అక్కడితో ఆగక బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని తీసి వెనక ముందు చూడకుండా శ్రీకృష్ణుడి మీదికి ప్రయోగించేశాడు. పూర్వం కుమారస్వామి కూడా ఇదే పని చేశాడు. కానీ అప్పుడు శ్రీకృష్ణుడి ముందు ఆ అస్త్రం నిర్వీర్యమైపోయింది. ఆ విషయం తెలిసి కూడా బాణాసురుడు మళ్ళీ అదే అస్త్రాన్ని ప్రయోగించాడు. లోకాలు ఆహాకారాలు చేశాయి. శ్రీకృష్ణుడు ఈ మాటు ఆ అస్త్రం మీదికి తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ చక్రాయుధం బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని మింగేసి మళ్ళీ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేసింది. ఈ అస్త్ర ప్రయోగంతో బాణాసురుడిలో కాస్తో కూస్తా మిగిలి ఉన్న శక్తి కాస్త హరించుకుపోయి అతడు నీరసంగా పడిపోయి రథంలో కూలిపోయాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు బాణాసురుణ్ణి తన మాటలతో ఇలా పోట్లు పొడవసాగాడు. ఏరా నాయనా బాణాసురా, అలా మౌనంగా ఉన్నావేమిటి? ఇందాకటిలాగా ప్రగల్భాలు పలకవేమిటి? అలా వ్రేలాడిపోతున్నావేమిటి? పూర్వం కార్తవీర్యార్జుని 1000 భుజాలను పరశురాముడు నరికి వేశాడని చెప్పాను కదా. నేను నీ చేతులను పూర్తిగా నరకను, 2 చేతులు మిగులుస్తా. అప్పటిదాకా ఓపిక తెచ్చుకొని నిలబడు. ఈ లోపలే భయంతో ప్రాణాలు పోగొట్టుకోకు అని. శ్రీకృష్ణుడు ఈ విధంగా మాట్లాడుతూనే తన సుదర్శన చక్రంలోని సమస్త నక్షత్రాల సారాన్ని, సమస్త దేవతల ఆయుధాల సారాన్ని, సమస్త వేదాల సారాన్ని, ఇలా ప్రపంచంలో ఉన్న ప్రశస్తమైన సారాలన్నింటినీ ఆకర్షించి ఆ తేజోబలం వల్ల 1000 సూర్యులలాగా వెలిగిపోతూ ఉన్న ఆ సుదర్శన చక్రాన్ని బాణాసురుడి మీదికి ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన పార్వతీదేవి బెంబేలు పడుతూ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, దేవదేవ, శ్రీకృష్ణుడు స్వయంగా చక్ర ప్రయోగం చేస్తే మన బాణుడు మనకు దక్కడు. ఆ చక్రానికి ప్రపంచంలో తిరుగులేదు. కనుక మీరు ఏదైనా ఉపాయం చేసి మన పుత్రుని బాణుని రక్షించండి అని గగ్గోలు పెట్టింది. శంకరదేవుడు ఒక్క నిమిషం ఆలోచించి పార్వతీదేవిలోని అంశాలైన కోటవీదేవిని, లంబాదేవిని కూడా బయటకు ఆహ్వానించి మీరు వెళ్ళి మీ ప్రయత్నం చేయండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ దేవతలు ఇద్దరు అదృశ్య రూపంలో శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు మాత్రమే కనిపించేటట్లుగా నిలబడ్డారు. శ్రీకృష్ణుడు కొంచెం ఇరుకున పడి చూస్తూ ఉండగానే కోటవీదేవి తన వస్త్రాలను వదిలేసి దిగంబరంగా నిలబడిపోయింది. శ్రీకృష్ణుడు రుసరుసలాడుతూ గట్టిగా కళ్ళు మూసుకొని ఇలా అన్నాడు. కోటవీదేవి, చీచి, మళ్ళీ ఇదేం పని? ఈ మాట నీకు తోడుగా లంబాదేవిని కూడా తెచ్చుకున్నావు. ఎవరు అడ్డం పడ్డా సరే గర్వాత్ముడైన ఈ బాణాసురుని నేను వదిలిపెట్టేది లేదు. వీడికి ఇవాళ నా చేతిలో చావు తప్పదు అని. అప్పుడు కోటవీదేవి ఏమీ మాట్లాడలేదు. లంబాదేవి మాత్రం ఇలా మనవి చేసింది.
దేవా, దేవాదిదేవా, శ్రీకృష్ణ శాంతించు. నువ్వు పరమ పురుషోత్తముడివి. నువ్వు ఆగ్రహిస్తే ఈ సృష్టిలో నిలవగల జీవుడు ఎవడున్నాడు? అయినా కూడా నువ్వు బాణాసురుని సంహరించడం న్యాయం కాదు. నీలాంటి దయామయుడు అలాంటి పని చెయ్యకూడదు. ఎందుకంటే నేను ఈ బాణాసురుణ్ణి దత్తపుత్రుడిగా స్వీకరించాను. వాడికి వరాలిచ్చాను, అభయమిచ్చాను. నాకు నువ్వు పుత్రభిక్ష పెట్టాలి. నా వరాలను నువ్వు మన్నించాలి దేవా, వాసుదేవా. అందుచేత దయతో నీ క్రోధాన్ని ఉపసంహరించు అని శ్రీకృష్ణుడు కళ్ళు మూసుకొని ఉండే ఇలా సమాధానం చెప్పాడు. పార్వతీదేవి, మా కోటవీదేవిని అడ్డం పెట్టుకొని నువ్వే స్వయంగా వచ్చి మాట్లాడుతుంటే నేనేం చెప్పేది? అయినా సరే నేను ఈ గర్విష్టి వాడిని వదిలిపెట్టను. కానీ నువ్వు గట్టిగా కోరుతున్నావు కనుక ఇతన్ని పూర్తిగా సంహరించను. ఇతడి చేతులలో 2 చేతులు మిగిల్చి మిగిలినవన్నీ నరికేసి ఇతడి సహజ భుజ గర్వాన్ని నిర్మూలించి తీరుతాను. 2 చేతులతో నీ పుత్రుడు జీవించే ఉంటాడు కనుక నీ పుత్రభిక్షకు లోటు ఉండదు. ఇక నన్ను నివారించకు అని. తర్వాత శ్రీకృష్ణుడు బాణాసురుని ఉద్దేశించి మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఓయ్ బాణాసుర, సిగ్గు లేకుండా మా కోటవీదేవిని నా మీదకు పంపించి నీ ప్రాణాలు నిలుపుకుందామని చూస్తావా? చీ, ఇదా నీ పరాక్రమం? ఇంతకంటే పిరికి పంద చర్య ఉంటుందా? నువ్వు ఎన్ని వేషాలు వేసినా నీ గర్వానికి శాస్తిగా నీ చేతులు నరకకుండా ఊరుకోను. లే, చేతనైనంత వరకు పోరాడు. మగవాడివి అనిపించుకో. అలా దిక్కుమాలిన వాడిలాగా పడి ఉన్నావేమిటి అని ఇలా అంటూ శ్రీకృష్ణుడు కళ్ళు తెరవకుండానే తన సుదర్శన చక్రాన్ని బాణాసురుడి మీదికి ప్రయోగించేశాడు. ఆ చక్రం గిరగిరా తిరుగుతూ రివ్వుడు ముందుకు సాగుతూ కాంతి వేగంతో ముందుకు ఉరికేసరికి ఆ చక్రం యొక్క ఆకారాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. తాడుకు కొరివి కట్టి గిరగిరా తిప్పినప్పుడు అది అగ్ని చక్రం లాగా కనిపిస్తుంది. అలాగే సుదర్శన చక్రం బాణాసురుడి శరీరం చుట్టూ గిర్రున తిరుగుతూ అతడి చేతులు నరికే తరుణంలో అఖండమైన అగ్ని చక్రం లాగా ప్రజ్వలించింది. ఆ మహాచక్రం కొద్ది నిమిషాలలోనే బాణాసురుడి యొక్క 998 చేతులను పరపరా నరికేసి 2 చేతులను మాత్రం మిగిల్చి రివ్వున వెనక్కి వెళ్లి శ్రీకృష్ణుడి చేతిని అలంకరించింది. ఈ విధంగా సుదర్శన చక్రం త్రుటి కాలంలో తన బాహువులన్నింటినీ నరికేసేసరికి నెత్తుటి నదులను ప్రవహిస్తున్న మహాపర్వతంలాగా మారిపోయిన బాణాసురుడు ఆ బాధకు తాళలేక ఘోరంగా అరుస్తూ ఆ అరుపుల మధ్యలోనే శ్రీకృష్ణుని నిందించసాగాడు. ఆ అరుపులు విన్న శ్రీకృష్ణుడికి క్రోధావేశం పొంగుకు వచ్చింది. అందువల్ల ఆయన వీరావేశంతో ఊగిపోతూ మరోసారి సుదర్శన చక్రాన్ని ప్రయోగిద్దామా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని తక్షణమే శంకర భగవానుడు గ్రహించేశాడు. ఆయన ఇక ఆలస్యం చేస్తే లాభం లేదని కుమారస్వామిని వెంట పెట్టుకొని స్వయంగా శ్రీకృష్ణుడి ముందు నిలబడి ఇలా మనవి చేశాడు. శ్రీహరి, శ్రీకృష్ణ, సృష్టి స్థితి సంహారకర్తవు నువ్వే. అలాంటి నువ్వే ఆగ్రహిస్తే లోకాలు నిలిచేది ఎలాగా? నీ చక్రాన్ని నువ్వు తప్పితే మరొకరు ఆపలేరు. నేను ఈ బాణాసురుడికి పూర్వం అభయ ప్రదానం చేసి ఉన్నాను. అందువల్ల అతడి పక్షాన నేనే నీకు క్షమాపణ చెబుతున్నాను అని. ఈ మాటలు విని శ్రీకృష్ణుడు వెంటనే చల్లబడిపోయాడు. ఆయన ఇలా అన్నాడు. శంకరదేవా, నువ్వు దేవతలకు రాక్షసులకు కూడా పూజనీయుడివి. నీకు నమస్తే అస్తు. నీ మాటకు తిరుగులేదు. ఇదిగో నా చక్రాన్ని నేను ఉపసంహరించేశాను. ఈ బాణాసురుడు బ్రతుకుగాక. నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తి కాలేదు. అందుచేత నాకు సెలవు ఇప్పించు. నేను వెళ్ళి వస్తాను. ఇలా అంటూనే శ్రీకృష్ణుడు నాగపాశాలతో బంధించబడిన అనిరుద్ధుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. బాణాసుర వరప్రదానం. ఈ విషయాన్ని గమనించిన నందీశ్వరుడు బాణాసురుడి వంక చూస్తూ, బాణాసుర, ఇలా అరిస్తే ఏమి ప్రయోజనం? వెళ్ళి శంకరదేవుడి పాదాల మీద పడు. ఆయన నీకు ఏదైనా గతి చూపిస్తాడు అన్నాడు. బాణాసురుడు, సరే నందీశ్వర, నేను కదిలే స్థితిలో లేను. నన్ను త్వరగా తీసుకెళ్ళు. స్వామి పాదాల దగ్గరికి చేర్చు అన్నాడు. నందీశ్వరుడు అలాగే చేశాడు. శంకరదేవుని చూసిన బాణాసురుడు బాధతో గిలగిలలాడిపోతూ ఏమీ చెయ్యలేక స్తబ్దంగా నిలబడిపోయాడు. అది గమనించిన నందీశ్వరుడు, బాణా, అలా నిలబడ్డావేమిటి? ఇప్పుడే ధైర్యం పెరగాలి. స్వామి నాట్యప్రియుడు, స్వామి ముందర భక్తితో రుద్రనాట్యం చేసి చూపించు, కదులు అని హెచ్చరించాడు. ఆ హెచ్చరికతో మనస్సు కూడా తీసుకున్న బాణాసురుడు తన ఘోర బాధలన్నింటినీ నిగ్రహించుకొని మనస్సును ఏకాగ్రం చేసుకొని భక్తి భావన పూర్ణుడై శంకర మహాదేవుడి ముందర రుద్ర తాండవం చేశాడు.
ఆ విధంగా ఒక ప్రక్క తన శరీరం నుంచి రక్తం ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా తనను స్తుతిస్తూ నాట్యం చేస్తున్న బాణాసురుని చూసేసరికి కరుణామయుడైన శంకర భగవానుడి హృదయం ద్రవించి ఆయన ఇలా అన్నాడు, వత్సా బాణాసురా, నువ్వు తప్పులు చేసినా నేను నీ మీద ప్రసన్నంగానే ఉన్నాను. విశేషించి ఈ నీ భక్తి నృత్యానికి నేను మరింత ప్రసన్నున్నయ్యాను. నీకు వరమిస్తాను, నీ మనస్సులో ఏముందో కోరుకో అని. ఆ మాట విన్న బాణాసురుడు తన గాయాలను లెక్క చేయకుండా శివుడికి మరోమారు నమస్కరించి, ప్రభు, నీకు నా మీద దయ ఉంటే నేను అజరుడు అమరుడు అయ్యేటట్లు అనుగ్రహించు అన్నాడు. శంకర భగవానుడు ప్రసన్నుడై, బాణాసురా, నువ్వు నిజంగానే దేవతలతో సమానుడవు. నువ్వు కోరుకున్నట్లుగానే నీకు అజరత్వం అమరత్వం సిద్ధిస్తాయి. నీ మీద నాకు దయ మరింత పెరుగుతోంది. మరో వరం ఇస్తాను, కోరుకో అన్నాడు. బాణాసురుడు మరోసారి నమస్కరించి, దేవా, నాలాగే ఒళ్ళంతా గాయాలున్నా లెక్క చేయకుండా నీ ముందు నాట్యం చేస్తూ నిన్ను స్తుతించే వారికి పుత్ర సంతానం కలుగుగాక అని కోరాడు. ఈ కోరికకు శంకర భగవానుడు మరింత ప్రసన్నుడై, బాణా, నువ్వన్నట్లే జరుగుతుంది. కానీ నన్ను ఈ విధంగా ఉపాసించే భక్తులు నిరాహారులై క్షమాశీలులై సత్యం ఆర్జవము కలిగి నన్ను సేవించాలి. ఇది ముఖ్యం. ఆర్జవము అంటే వంచనలేని ముక్కుసూటితనం. బాణాసుర, నిస్వార్థమైన నీ కోరికను నేను మరింత సంతోషిస్తున్నాను. మరొక వరం కోరుకో, ఇస్తాను అనుగ్రహించాడు. బాణాసురుడు స్వామికి మళ్ళీ నమస్కరించి, దేవా, సుదర్శన చక్రపు దెబ్బలతో ఒళ్ళంతా గాయమయమైపోయింది. ఆ బాధ భరించలేకుండా ఉన్నాను. దాన్ని పూర్తిగా పోగొట్టు. ఇది నా 3వ వరం అని ప్రార్థించాడు. శంకర భగవానుడు, వత్స, తదాస్తు, నీ ఒంటి మీద గాయాలే లేకుండా పోవుగాక. నీకు 4వ వరం కూడా ఇవ్వాలని ఉంది. ఏం కావాలో కోరుకో అని మళ్ళీ ప్రోత్సహించాడు. ఈ మాట బాణాసురుడు, దేవదేవా, రుద్రదేవా, నాకు నీ రుద్రగణాల్లో శాశ్వత స్థానం లభించాలి. ప్రప్రథమ స్థానం కూడా లభించాలి. ఆ గణాలలో మహాకాల పదవి నాకే దక్కాలి అని కోరుకున్నాడు. శంకర భగవానుడు మరింత ప్రసన్నుడై, వత్స, బాణాసుర, నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది. నువ్వు ఉన్న దుర్గుణాలన్నీ పూర్తిగా నశించిపోయి నేను ఇచ్చిన ఈ వరాల ప్రభావం చేత నీకు ఇక ఎవరి వల్ల భయం అనేది ఉండదు. నీలో ఈ పరివర్తన రావడం కోసమే నేను నీకు ఈ కష్టాలు కల్పించాను. అంతేకాని నేను నీ పట్ల విముఖుణ్ణి అనుకోబోకు. నేను ఎప్పటిలాగా పూర్తిగా సుముఖంగా ఉన్నాను. నీకు 5వ వరం కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏం కావాలో నిస్సందేహంగా కోరుకో అని ఆనతి ఇచ్చాడు. బాణాసురుడు శివానుగ్రహానికి ఆనందపడిపోతూ, దేవదేవ, మహాదేవ, 1000 చేతుల వాణ్ణి కాస్త 2 చేతుల వాణ్ణి అయిపోవటంతో నా శరీరం అంతా గొగ్గులుగా మారి చూడటానికి వికృతంగా ఉంది. ఈ వికృత రూపం పోయి నాకు 2 చేతులు మంచి రూపం కావాలి. ఇక నీ దయ అని విన్నవించాడు. శంకర భగవానుడు అనుగ్రహంతో చూస్తూ తదాస్తు అంటూ బాణాసురుడి శరీరాన్ని అక్కడికి అక్కడే సుందర ద్విబహు శరీరంగా మార్చివేసి ప్రసన్నంగా నవ్వుతూ తన ప్రమద గణాలతో సహా అప్పటికప్పుడే అంతర్ధానమైపోయాడు. కొత్తగా మహాకాలత్వాన్ని పొందిన బాణాసురుడు వైరాగ్యంలో పరాకాష్ఠకు చేరి రాజ్యాన్ని గురించి సంసారాన్ని గురించి పట్టించుకోకుండా శంకర భగవానుడితో కలిసి రుద్రలోకానికి వెళ్ళిపోయాడు.